పన్నులంటే గిట్టని వారే సమాజంలో ఎక్కువ మంది ఉంటారు. భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తెలివితేటలతో సంపాదించుకున్న డబ్బును పన్నుల రూపంలో ప్రభుత్వం లాగేసుకుంటోందని విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. అయితే తమపై ఎక్కువ పన్నులు చెల్లించాలని ప్రపంచవ్యాప్తంగా 400 మంది అత్యంత సంపన్నులు కోరారు. పన్నుల కింద తమ నుంచి వసూలు చేసే సొమ్మును సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఉపయోగించుకోవాలని ఈ సంపన్నులు కోరడం విశేషం. పన్నులంటే అందరికీ భయమే. చాలా మందికి అసలు పన్నుల వ్యవస్థే నచ్చదు. మన దేశంలో అయితే మెజారిటీ సంపన్నులు పన్నులు ఎగ్గొట్టడానికే చూస్తుంటారు. ఇందుకుగాను చట్టపరంగా ఉన్న అవకాశాలను వెతుకుతూ ఉంటారు. అంతేకాదు తాము తమ తెలివితేటలతో సంపాదించుకున్న డబ్బును పన్నుల రూపంలో ప్రభుత్వం లాగేసుకుంటోందని విమర్శలు కూడా చేస్తుంటారు. అయితే మాపై ఎక్కువ శాతం పన్నులు వేయండి మహాప్రభు అంటూ కొంతమంది అడుగుతున్నారు. ఇలా అడిగేవాళ్లంతా సాదాసీదా జనం కాదు, బాగా సంపన్నులు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నుల కింద లెక్క. ప్రపంచవ్యాప్తంగా ఈ అత్యంత సంపన్నులు 400 మందికి పైగా ఉంటారు. వీరంతా బడా బడా వ్యాపారవేత్తలు. అనేక వ్యాపార సామ్రాజ్యాలను నడిపిస్తున్నారు. కాగా డావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా తమపై ఆయా ప్రభుత్వాలు అధిక పన్నులు వేయాలని ఈ సూపర్ రిచ్ వర్గం కోరింది. మొదట ఈ ప్రతిపాదన విన్నవారికి ఫీజులు ఎగిరిపోయాయి. ఎక్కడైనా పన్నులు ఎగ్గొట్టేవారిని, అలాగే పన్నులు తగ్గించాలని కోరేవారిని యావత్ ప్రపంచం చూసింది. కానీ ఈ సూపర్ రిచ్ ఎపిసోడ్ పూర్తిగా భిన్నంగా ఉంది. సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్న విషయాన్ని తాము గమనిస్తున్నామన్నారు ఈ అత్యంత సంపన్నులు. కాగా ఈ ఆర్థిక అసమానతలు రూపుమాపడానికి తమపై ఎక్కువ పన్నులు వేయాలని వీరు కోరారు. ఈ మేరకు 24 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అత్యంత సంపన్నుల బృందం టైమ్ టు విన్ పేరుతో సంతకాలు చేసిన ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆర్థిక అసమానతలు తగ్గాలని తాము కోరుకుంటున్నట్లు సదరు సూపర్ రిచ్ బృందం పేర్కొంది. అంతేకాదు సూపర్ రిచ్ పై ఎక్కువ పన్నులు వేయటం వల్ల ఆ వర్గంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఈ టీం వెల్లడించింది. అలాగే పన్నుల రూపంలో తాము చెల్లించే సొమ్మును విద్య, వైద్య అవసరాలకు ఉపయోగించుకోవాలని సూపర్ రిచ్ బృందం సూచించింది. కాగా టైమ్ టు విన్ పేరుతో విడుదలైన లేఖలో అనేక ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచారు. ఈ లేఖ ప్రకారం ప్రపంచంలోని 1% సంపన్నుల దగ్గర 95% కంటే ఎక్కువ సంపద పోగుపడి ఉంది. అంతేకాదు కొంతమంది దగ్గరే అధిక మొత్తంలో సంపద పోగుపడి ఉండటం ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారుతోందని సమాజంలోని పలువురు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఇటీవల వలసలు ప్రారంభమయ్యాయి. ఎక్కువ మంది మధ్యప్రాచ్యంలోని ముస్లిం దేశాలకు వలస వెళ్లటానికి ఆసక్తి చూపుతున్నారు. కిర్ స్టార్మర్ నాయకత్వంలోని బ్రిటన్ ప్రభుత్వం అవలంబిస్తున్న పన్ను విధానం నచ్చకనే బ్రిటన్ నుంచి వెళ్లిపోవాలని సంపన్నులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే బ్రిటన్లో చాలా కాలం నుంచి నాన్ డోమ్ పన్ను విధానం అమల్లో ఉంది. అంటే యునైటెడ్ కింగ్డమ్ పౌరులు ఎవరైనా సరే విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై పన్ను కట్టాల్సిన అవసరం లేదు. దాదాపు 226 సంవత్సరాల నుంచి యునైటెడ్ కింగ్డమ్లోని సంపన్నులకు ఈ పన్ను వెసులుబాటు అమల్లో ఉంది. అయితే ఇటీవల నాన్ డోమ్ పన్ను విధానాన్ని రద్దు చేయాలని కిర్ స్టార్మర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా అనేక దేశాల్లో పన్నులను వ్యతిరేకించే సంపన్నులు ఉంటే సూపర్ రిచ్ బృందం తమపై అధిక పన్నులు వేయాలని కోరటం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఏది ఏమైనా సూపర్ రిచ్ బృందానికి సామాన్య ప్రజలు జైజైలు పలుకుతున్నారు.